బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లాస్యానందిత సోదరు ఎవరైతే ఉన్నారో ఇంకా సాయన్నకు సంబంధించినటువంటి ప్రభావం ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం పైన ఉందనుకోవచ్చా? మీరు తిరుగుతూ ఉంటే ఏమైనా అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనబడతా ఉన్నాయా? ప్రజలు అంత విషయాలు గమనిస్తున్నారు. ఒకటే దగ్గర ఉంటే ఒకటే ఆలోచన ఉంటుంది, అదే పరిస్థితి ఉంటుంది. మనలో ఒకడైన మన శ్రీ గణేష్కి ఈసారి అవకాశం ఇస్తే మనం బ్రహ్మాండంగా మనకు డెవలప్మెంట్ అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన క్రీడాకారులు మన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ వస్తుంది, స్పోర్ట్స్ స్టేడియంలు అవుతాయి, మహిళలందరూ మహిళా భవన్లు మహిళా ట్రైనింగ్ సెంటర్లు వస్తుంది, మంచిగా డిస్పెన్సరీలు వస్తాయి, వాళ్ళకు అవసరాలు ఏమవుతుందో అవన్నీ వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మా పట్టాల సమస్య ఉంది, నీళ్ళ సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మన కొడుకు, మన అన్న, మన తమ్ముడు, మన సోదరుడు అన్న ఉద్దేశంతో ఈరోజు నా కంటోన్మెంట్ కుటుంబం అంతా నా కుటుంబ సభ్యుడు గెలవాలని కోరుకుంటున్నారు. ఇదే సింపతి నడుస్తుంది ఈరోజు. ఇంకొక ఫైనల్ మాటకు వస్తే కంటోన్మెంట్ నియోజకవర్గం ఒక డిఫరెంట్ నియోజకవర్గం కనబడతా ఉంటుంది. అసలు మిగిలినటువంటి 119 నియోజకవర్గాలు 118 ఒక రకంగా అయితే ఒక కంటోన్మెంట్ను ఒక సపరేట్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆధిపత్యం చెలాయించే విధంగా ఏమైనా గవర్నమెంట్ ముందు పెట్టడానికి నన్ను గెలిపిస్తే నేను చేయగలనని ఏమైనా ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారా? ముందుగా నేను కూడా నాకు చాలా ఇష్టమైనది, అందరికి ఇష్టమైన విషయం ఏంటంటే కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ చేయాలి. నేను మెర్జర్కి సానుకూలంగా ఉన్నాను. ఎందుకంటే ఒకళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే నానా బాధలు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్స్కి చాలా రోజులు టైం పడుతుంది, చాలా ఇబ్బందులు అవుతాయి. ఇక్కడ 3.5% ఎక్స్ట్రా స్టాంప్స్ అండ్ డ్యూటీ. ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే, ఫ్లాట్ కొనుక్కున్న, భూమి కొనుక్కుంటే 3.5% ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ అంతా సిస్టమ్ అంతా కంటోన్మెంట్ బోర్డులు ఉంటుంది. అదంతా కన్ఫ్యూషన్గా తయారు చేసారు బోర్డు. అంటే ఆ కన్ఫ్యూషన్ ఏం కావాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న వాళ్ళకి సరిగ్గా చేయకుండా సాకులకు కారణమైంది కంటోన్మెంట్ బోర్డు. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలో మున్సిపల్ ఆఫీస్ ఉంటుందో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కంటోన్మెంట్ బోర్డు. కాకపోతే దాని విధి విధానాలు దీని విధి విధానాలు వేరేలాగా ఉంటాయి. దానిలాగానే ఉండాలంటే మనకు మెర్జర్ అయితేనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, వారి అవసరాలన్నీ దక్కుతాయి. అంతకన్నా ఎక్కువ విషయం బోర్డు అయినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా కూడా మనకు నిధులు లేకుంటే ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడున్న నాయకులు మన ప్రజలకు అవసరమైన నిధులు, అవసరమైన పనులకు కావాల్సిన నిధులు తీసుకొచ్చినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళకి అది చేతగాక, వాళ్ళకి దాని గురించి ఇంట్రెస్ట్ లేక దాని డైవర్షన్ గురించి కంటోన్మెంట్ బోర్డు మీద నిందేసిరు. కానీ అలాంటిది ఏం లేదు, అన్నీ ఒకటేలాగా ఉంటుంది. ఎక్కడైనా కూడా గవర్నమెంట్కి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఈ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి కంటోన్మెంట్ బోర్డు ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడ నుంచే సివిక్ కమ్యూనిటీస్ అంతా సప్లై అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఎవరినైనా తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? కార్పొరేటర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల నుంచి ఏమైనా సానుకూలమైనటువంటి స్పందన ఏమైనా కనబడతా ఉందా? అందరూ టచ్లో ఉన్నారు. ఒక 2-3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఆ పార్టీలో, బీజేపీలో. వాళ్ళు ముగ్గురే ఉంటారు, మిగతా అందరూ జాయిన్ అయిపోతారు. ఈ బీఆర్ఎస్ అయితే మొత్తం అవినీతికి కురిక్కపోయింది. మొత్తం అవినీతులు ఉన్నారు. వాళ్ళ కవిత గారు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అక్కడ మిషన్ కాకతీయాల మనకు మేడిగడ్డ పిల్లర్ కావచ్చు, ప్రతి దగ్గర వాళ్ళదన్నీ అవినీతి అని ప్రజలకు అందరు తెలిసిపోయింది. కావున వాళ్ళకి ఈసారి బీఆర్ఎస్ కథం అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నా కూడా కాంగ్రెస్ అంత ఇంకేం లేదు. అంటే మీరు ఇన్ని సేవలు చేశారు, మీరు చేసినటువంటి ఈ సేవలన్నింటినీ ప్రజలు గుర్తించారు అనుకోవచ్చా? దశాబ్దంన్నర కారణంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి ఈ సేవలను ప్రజలు గుర్తించారు అనుకోవచ్చా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదైనా వస్తువు రావాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. ఈరోజు మన దగ్గర మన కంటోన్మెంట్ వారికి అనుకున్నా కూడా అనేక మంది ధనికులు ఉన్నారు, అనేక మంది పదవులు అనుభవించారు, అనేక మంది మంచి స్థాయిలో ఉన్నారు. వారు కూడా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. కానీ చెయ్యాలని మనసున్నా కొన్ని సందర్భంగా వీలు కాదు. ఇప్పుడు నేను చేయాలని మనసుండి నేను చేయగలిగిన భగవంతుని ఆశీర్వాదం. ఇప్పుడు ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. నువ్వేమో ధనిక కుటుంబంలో కాదు, తాత ముత్తాతలు సంపాదించుకున్న ఆస్తులు కాదు, నువ్వు సొంతంగా సంపాదించుకొని సొంతంగా నువ్వు ప్రజలకు ఏమని చేయాలనుకుంటున్నావు. నీ దగ్గర ఏమీ పదవి లేనప్పుడు నువ్వు సొంతంగా ఇన్ని పథకాలు ఒక గవర్నమెంట్ పథకాలు లేక నడిపించావు. ఒక్కసారి మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా మాకు నీ మీద నమ్మకం ఉంది. అధికారంలో నుంచి బాగా నిధులు తీసుకొచ్చి నీ కోరుకున్న కోరికలు, నీ విజన్ అయితే కంటోన్మెంట్ ఎలా ఉండాలనుకుంటున్నావు అలా నెరవేరుస్తావు అనేసి వారికి
అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా పుస్తకాలు కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు అవుతుంది, వాళ్ళు కూడా కంటి అద్దాలు కొనుక్కుంటే ఎన్ని డబ్బులు అవుతుంది. ఇప్పుడు నేను ప్రతి సమ్మర్లో వాటర్ క్యాంప్ పెట్టాను, ఆ నీళ్ళు కొనుక్కుంటే నీళ్ళ బాటలు ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చిన ఆటో డ్రైవర్స్కి, మన స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకున్న వాళ్ళకి నేను ఉచితంగా బస్ పాసులు ఇచ్చాను. ప్రతిదీ కూడా డబ్బులే కదండి. ఇప్పుడు నేను ఏమైనా పవర్లు ఉండి అంతకుముందుకు సంపాదించుకున్న ఏమన్నా నాకు లాభాలు వచ్చినాయి అంటే వేరే విషయం. నేను సామాన్యుడిని, ఈ సామాన్యుడు కొని ఇంతగానం చేసింది కాబట్టి ఇలాంటి వ్యక్తి వస్తే వీరికి ఈ ప్రాంత పట్ల, ఇక్కడ ప్రజల అవసరం పట్ల అన్ని విషయం మీద అవగాహన ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు బీజేపీ నుంచి వచ్చిన ఆయనకు ఏ తెలియదు, బీ తెలియదు. మిగతా వాళ్ళు ఏంటంటే పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్లో పుట్టారు కాబట్టి ప్రజల బాధలు, ప్రజల అవసరాలు తెలియదు కాబట్టి అన్నీ తెలిసిన వరిసి మన గురించి ఒక 15 సంవత్సరాలు త్యాగం చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి రావాలని అందరూ నాకు పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. మిత్రులు, సోదరులందరూ తోడొస్తారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా కొందరు రాలేకుంటే ఏదో కారణాలు ఉంటే వాళ్ళు కూడా అంటారు మేము అదే పార్టీలో ఉంటాం, మీకే ఓటేస్తాం, మీకే సహకరిస్తాం అని కూడా చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. శ్రీ గణేష్ అనే నేను అనేటువంటి మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నట్టు త్వరలో. 100% నాకు నమ్మకం ఉంది. ఈసారి నా కుటుంబ ప్రజలు, కంటోన్మెంట్లో ఉన్న ప్రజలందరూ, నా కుటుంబ సభ్యులు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం గారితో అత్యధిక నిధులు తెప్పించడానికి వీళ్ళు ఆశీర్వదిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎన్ని ఓట్లతో గెలిస్తే అన్ని నిధులు నేను తీసుకొస్తాను. వారు కూడా ఈయన మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి వీరు ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా నెరవేర్చాలని మా ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా. మీరు ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారితో మనకు అవసరమైన ప్రతిదీ తీసుకొస్తానని ఈ మీడియా ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.